మాటల్ని పద్ధతిగా వాడే వాళ్ళందరూ మంచి పదవుల్లో ఉన్నారు. ఆ రకంగా ఆలోచిస్తే మీ దూకుడు మీకు ప్లస్ అయిందా మైనస్ అయిందా, ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది అద్దంకి దయాకర్ని ఒక మంచి పొజిషన్లో చూడటానికి? ముందు మీరు సంతృప్తిగా ఉన్నారా అని అంటే, వడ్డించేవాడు మన వాడైతే ఎక్కడ కూర్చున్నా రావాల్సింది వస్తుంది అంటారు. కానీ మీ వరకు రావడానికి అయితే టైం పట్టింది చాలా. నా కళ్ళ ముందు ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు అయినరు, ఇంకా చాలా పెద్దగా అయిన నాకంటే చిన్నవాళ్ళు. సో అఫ్ కోర్స్ నాకు ఇది రేపు పొద్దున కేసీఆర్ కూడా వస్తారు, తట్టుకోగలరా సార్? మళ్ళీ అధికారంలోకి కాంగ్రెస్ సాధ్యమా? ఐఎమ్ అవైటింగ్ ఫర్ కేసీఆర్ ఎంట్రీ. కేసీఆర్ లేరు అనుకుంటే వీళ్ళు ముగ్గురు లేనట్టేనా? ఆయన దాటి ఒక మాట ఎందుకు కేసీఆర్ని అంత సీరియస్గా టార్గెట్ అంటే, మనోడు మోసం చేస్తే. పహల్గాం విషయంలో ఆ ఇష్యూ టైంలో మీరు చేసిన మాటలు చాలా కాంట్రవర్సీ అయినాయి పాకిస్తాన్ పరంగా. ఈవెన్ దో మనోడు పవన్ కళ్యాణ్ కూడా దాని కామెంట్ చేసినట్టు నా పేరు చెప్పకుండా పాకిస్తాన్కి వెళ్ళిపోండి అన్నారు. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు? మరి ఆయనైతే మనం రష్యా బొమ్మని లేదుగా. సనాతన ధర్మంలో విడాకులు లేవు. మరి ఇద్దరు సోదరిమణులకు, హిందూ సోదరిమణులకు విడాకులు కూడా ఇచ్చింది ఆయన. మళ్ళీ సనాతన ధర్మం అంటారు. మొన్న నేను ఎక్కడో మన కాచిగూడ రైల్వే స్టేషన్ ఆ లైటింగ్ దానికి ఓపెనింగ్ పోతే అందరు నేను లేవంగానే జయ శ్రీరామ్ అని లేపి అంటే నేను శ్రీరామునికి వ్యతిరేకంగా అన్నట్టుగా. మొన్న మిత్రుడు ఎవరో కలిసి అంటాడు, అన్నా నువ్వు జయ శ్రీరామ్ అన్నావన్నా అని అంటాడు. అరే ఏరే జయ శ్రీరామ్ ఏమన్నది బీజేపీ దారా. ఆంధ్ర మూలాలు ఉన్నాయి కాబట్టి అడుగుతున్నా, అద్దంకి దయాకర్ తెలంగాణ వాడా ఆంధ్ర వాడా? నేనైతే నా పుట్టి తెలివి వచ్చిన తర్వాత నా పూర్వీకులు గద్దర్ అవార్డ్స్ విషయంలో చూస్తే కూడా అల్లు అర్జున్ బిహేవ్ చేసిన తీరుని చాలా మంది తప్పుపడుతున్నారు ఇప్పటికీ కూడా. సీఎం ఆధ్వర్యంలో ఒక స్టేజ్ మీద మన సీఎంకి ఇవ్వాల్సిన గౌరవం ఏమాత్రం ఇవ్వకుండా, ఈవెన్ మనం ఇచ్చిన అంత గౌరవప్రదమైన ప్రశంసా పత్రాన్ని కూడా అంత నెగ్లెక్ట్గా దిల్రాజు వెనక నుంచి అందిస్తే ఏదో చూసి చూన్నట్టు తీసుకున్నారు అని. దానివల్ల రేవంత్ రెడ్డి గారిది గొప్ప మనసా, మనోంది మంచి బిహేవియర్ కదా. మీకంటూ ఒక గోల్, ఒక డ్రీమ్ రోల్. నేను రాజకీయ నాయకుడిని అయితే అనుకో, నేను ప్రజల కొరకు ఉండాలని మాత్రం అల్టిమేట్. కోమటిరెడ్డి విషయంలో మీరు చేసిన కామెంట్స్, ఢిల్లీలో మోడీ అమిత్ షా కాడ మోకరిల్లుతున్న వెంకరెడ్డి ఉంటే ఉండు, లేకుంటే లేకుంటే మీకేమైనా రిగ్రెట్ ఉందా? రిగ్రెట్ అనే దానికంటే